తప్పు చేశానన్న బాధ చేసిన వాడికి ఉండాలి కదా. అయ్యోరు మేమిక్కడికి వచ్చింది కూడా మా భావతృప్తి కోసం. మాకి నమ్మకాలు లేవు. తూతూ మంత్రం పూజలు ఏమన్నా ఉంటే నువ్వు చేసుకో. పశ్చాత్తాపం లేని పూజకి ఫలితం ఉండదు. పాపం చేయి దాటిపోయింది. పాపం అంటే తాతయ్య, పశ్చాత్తాపం అంటే ఏంటి? చేసిన తప్పును తెలుసుకుని బాధపడటమే పశ్చాత్తాపం. మన పశ్చాత్తాపం లేకపోతే పంచభూతాలే శిక్షిస్తాయి. అదే నా కథ అయింది. సాక్ష్యాలు లేకుండా పాపాలు చేసే వాళ్ళ మీద పంచభూతాలే పగ తీర్చుకుంటే ఎలా ఉంటుందా అని ఆలోచించాను.